నవరాత్రుల్లో 7వ రోజైన శుద్ధ షష్ఠి నాటి అమ్మవారి అవతారం మహాచండీదేవి అవతారం. ఆ అమ్మవారికి అల్లంగారెలు చేసి ప్రసన్నం చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఓ కప్పుతో మినపప్పుని తీసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు మీరు కొలత తీసుకోవచ్చు. ఈ మినపప్పుని శుభ్రంగా కడుక్కొని 4-5 గంటలు నానబెట్టుకోండి. లేదు 2 గంటలైనా సరిపోతుంది. మినిమం 2 to 4 hours. నేను శుభ్రం కడుక్కొని నానిన తర్వాత ఈ నానిన మినపప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. నీళ్లు ఎక్కువ లేకుండా చూసుకోండి. అందులోకి వేయడానికి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పప్పులో వేసేసేయండి. పచ్చిమిర్చిని ఒక 2-3 వేసుకున్నాను. కాస్త అల్లం ముక్క, కరివేపాకు వేసి ఇలా గ్రైండ్ చేసుకుని నీళ్లు ఎక్కువ వేయకుండా ఇలా గట్టిగా ఉండేలాగా చూసుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం రుబ్బుకున్నాం కదా, ఈ పప్పులోకి ఉప్పు, కాస్త సోడా ఉప్పు కూడా వేసేసేయండి. చూడండి, పిండి తీసుకుంటే ఇలా కరెక్ట్గా ముద్దలాగా పడేలాగా కన్సిస్టెన్సీ తీసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని ఇలా చేతికి తడి చేసుకొని పిండి కాస్త తీసుకొని మధ్యలో హోల్ చేసుకుని ఇలా వేసేసేయండి. స్టవ్ని లో టు మీడియం వరకు చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, జస్ట్ మనం ఈజీగానే ఎటువంటి కవరు ఏవైతే వాడకుండానే చేతులతోనే వేయాలి. అంటే పిండి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. మీడియంగా ఉంటేనే ఇలా మన చేతులతో వేయడానికి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒకవేళ మిక్సీలో వేసేటప్పుడు వడపిండి కొంచెం జారుగా వచ్చినప్పుడు కాస్త బియ్యపిండి కలుపుకోండి, సరిపోతుంది. వడలు ఇంకా క్రిస్పీగా వస్తాయి. వీటిల్ని 2 పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని అమ్మవారికి సమర్పించాల్సిన ప్లేట్లోకి తీసుకుంటే మన అమ్మవారికి మహాచండీ దేవికి సమర్పించడానికి అల్లం గారెలు రెడీ అయిపోయాయి. లాస్ట్లో కొత్తిమీరని ఇలా వేసుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే అల్లం గారెలు నైవేద్యానికి సిద్ధమైపోయాయి. 8వ రోజు మూలా నక్షత్రం నాడు అమ్మవారి అవతారం సరస్వతీదేవి అలంకారం. అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యంతో కలుసుకుందాం. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇలాంటి వంటలే మరిన్ని కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.